Hello, welcome to day 2 of digital marketing YouTube short videos. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ క్రోమ్ ఎక్స్టెన్షన్తో మీ ముందరకు వచ్చాను. యూజువల్గా మనం ఎస్ఈఓ చేసేటప్పుడు మనకి వెబ్సైట్ ఆడిట్ అనేది మనం యూజువల్గా చేస్తాము. సో ఏంటి కొన్ని ఫ్యూ వెబ్సైట్స్ ఉన్నాయి, ఎస్ఈఓ ఆప్టిమైర్ లేకపోతే ఎస్ఈఓ ఎనలైజర్ అని. సో అది కాకుండా మీకోసం వెరీ క్విక్గా ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేస్తాను అండ్ ఆడిట్ ఎలా చేస్తామో చూద్దాం. లెట్స్ గో. ఎక్స్టెన్షన్లో మీరు డీటెయిల్డ్ ఎస్ఈఓ అని సర్చ్ చేస్తే మనకి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో, సో దిస్ హ్యాస్ టు బి ఇన్స్టాల్డ్. ఇది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యాడ్ టు క్రోమ్ అనే ఆప్షన్ ఇక్కడ మనకి విజిబుల్ వచ్చేస్తుంది. ఆల్రెడీ నా దగ్గర ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి ఆప్షన్ కనబడదు. సో తర్వాత మీరు ఎనీ ఆఫ్ ద వెబ్సైట్ వెళ్ళగానే మీరు ఇక్కడ టూల్ బార్లో ఉన్న ఎనీ ఆఫ్ డి ఐకాన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డీటెయిల్ రిపోర్ట్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఆ వెబ్సైట్లో మనకున్న టైటిల్, తర్వాత డిస్క్రిప్షన్ ఏంటి, అండ్ తర్వాత యూఆర్ఎల్ వాడిన కెనానికల్ యూఆర్ఎల్, తర్వాత వాళ్ళ వెబ్సైట్లో వాడిన హెడ్డింగ్స్, మనకి H1 ఏంటి, H2 అనేది, H3 అనేది మీకు డీటెయిల్గా మనకి ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది. అండ్ తర్వాత ఏవైతే ఇమేజ్కి ఆల్ టెక్స్ట్ ఉన్నాయో, ఆల్ ట్యాగ్స్ ఉన్నాయో ఇవన్నీ మనకి డీటెయిల్గా అప్డేట్ వచ్చేస్తుంది. ఆల్రైట్, ఒకవేళ సో గోయింగ్ ఫార్వర్డ్ మీరు కూడా ఒక వెబ్సైట్ ఆడిట్ చేద్దాం అనుకుంటే, సో ప్లీజ్ ఈ డీటెయిల్ ఎస్ఈఓ అనేది యూస్ చేయండి అండ్ మీ ఎస్ఈఓ అనేది ఇంకా సింప్లిఫై వేలో చేసుకోవచ్చు. సో చూశారు కదా, సో ఆ టూల్ అనేది మీ క్రోమ్ ఎక్స్టెన్షన్లో ఇన్స్టాల్ చేసుకోండి. మీ ఎస్ఈఓ అనేది మోర్ సింప్లిఫై వేలో మీరు చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.